శ్రీమాత్రే నమః. ఇది వచ్చేసి డైలీ వ్లాగ్ అనుకోండి. ఇంకా నార్మల్గా రొటీన్ వ్లాగ్ ఉంటుంది కదా, అలా అనేసి డైలీ రొటీన్ అనుకోండి. ఇంకా ఏంటంటే మాకు అంటే అడిగారు చాలామంది, మీరు పూజలే చేస్తారు కదా, డైలీ నార్మల్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి షెడ్యూల్ అడిగారు. ప్రస్తుతం ఖాళీ కదా. నార్మల్గా మొన్న లాస్ట్ శుక్రవారం, వరలక్ష్మి శుక్రవారం లాస్ట్ వారం కదా శ్రావణ మాసం, ఆ రోజు చేసిన వీడియో అనమాట ఇది. నార్మల్గా మేము ఎలా ఉంటామనేది షేర్ చేశాను. సరదాగా చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి కింద. అయితే ఆ రోజు నార్మల్గా అమ్మ సాయంత్రం టిఫిన్ చేస్తారు కదా, ఇది సాయంత్రం చేసిన వీడియో అండి, నార్మల్ పొద్దుట చేయలేదు. సాయంత్రం అమ్మ టిఫిన్కి ఏం చేద్దాం అనుకుంటే ఇవి ఉంటాయిగా మినప పునుకులు అంటారు కదా, అవి వేద్దాము అనేసి అన్నారనమాట అమ్మ అనుకుంటున్నారు. సో వాటికి ఇవన్నీ కట్ చేసుకుంటున్నారు. పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, ఇంకా కరివేపాకు, ఇవన్నీ కోసుకుని పక్కన పెట్టుకున్నారనమాట. దాంతోపాటు ఇది మినప్పిండి నానపెట్టుకుంటారు కదా, పిండి మినపప్పు నానేసి దాన్ని పిండి ఆడేసి దాంట్లో వరిపిండి కలుపుతారనమాట. దానికి ముందుగానే మనం పిండి నానబెట్టుకోవాలి. పిండి నానబెట్టుకుని దాంట్లో మనం ఈ పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా అందులో వేసేసి కలిపేసుకుంటాం అనమాట. కలిపేసుకుని దాన్ని నూనెలో మనం వేసుకుంటాం అనమాట, బజ్జీలా వేసుకుంటాం. అయితే ఇంకా అవి చూపించేసిన తర్వాత సాయంత్రం అది అప్పటికే 5:30, 6 అయిపోతుంది, మ్యాక్సిమం 6 అయిపోయింది. వర్షం ఫుల్గా వర్షం పడుతుంది అనమాట. లాస్ట్ శుక్రవారం వర్షం పడింది. సో మనకి ఇదిగో ఇవి ఉన్నాయి కదా చెట్లు, ఫుల్గా పువ్వులు పూస్తాయి అనమాట. వీటిని చంద్రకాంత పువ్వులు అంటారు. ఇవి సాయంత్రమే పోస్తాయి అనమాట, మార్నింగ్ టైంలో పువ్వు సాయంత్రం పోస్తాయి. కాబట్టి ఏమనుకున్నా అంటే పువ్వులు ఉన్నాయి కదా అని చెప్పేసి మ్యాక్సిమం నాకు కుదిరితే సాయంత్రం నేను ఈ పువ్వులు కోసి అమ్మకి దండగుచ్చుతాం అనమాట. దండగుచ్చి వేసుకుంటాం. సో ఇవి ఎలాగ పువ్వులు పూసాయి కదా అని చెప్పేసి ఈ పువ్వులు కొత్తున్నాను. కొత్తం పక్కన పెడితే కానీ అవి నిన్నడు అనమాట, అవి నిన్నటి పూలు కొత్తుంటే పక్క నుంచి దోమలు కుడుతున్నాయి, మామూలు కొట్టట్లేదు. కాళ్ళు పట్టుకుని ఇంకా మొత్తం పీకేసినాయి దోమలు, రక్తం తాగేసి కాసేసి కండలాగేసినాయి అనమాట. అంత దారుణంగా కుట్టేసినాయి దోమలు. ఇంకా అలా ఉన్న పూలు మ్యాక్సిమం ఈ చంద్రకాంత పూలు పెద్ద ఈ ఉండవన్నమాట, కాడల్లో కూడా పెద్ద జీవం ఉండదు. అది జాగ్రత్తగా కోసామన్నమాట. అలా చంద్రకాంత పూలన్నీ కోసి అమ్మకి మాల కడదామనేసి ఇంకో ఇవన్నీ మొత్తం పూలు అనమాట. ఇవన్నీ అలా ఓ చేత్తో గొడుగు పట్టుకుని ఓ చేత్తో కోసుకుని అలాగే పళ్ళులో వేసుకున్నాను అనమాట. ఇంకో మొత్తం పూలు ఇన్ని అయినాయి. ఇది కొన్నే కోసాను, నేను మొత్తం కోయలేదు. మొత్తం కొత్త 2 పళ్ళలు అవుతాయి నాకు, కొద్దిగానే కోసాను పూలు. కోసిన పూలు పళ్ళల్లో వేసాను అనమాట. ఈ పట్టుకెళ్ళి మనం లోపల కట్టుకెళ్ళిపోయి దండగుచ్చేసుకోవడమే ఇంకా. అందుకనేసి చంద్రకాంత పూలు ఇలా కోసుకుని పెట్టుకున్నాను అనమాట. సాయంత్రం పూజకి అమ్మకి వేసుకుందాం అనేసి ఇంకా సూదిలోకి దారం ఎక్కించుకుని రెడీగా పెట్టుకున్నాము. మామూలుగా అయితే సూది దారం కాకుండా మనం మంచం కోడి టీపాయ్ కోడికి కానీ దేనికన్నా వేసి కట్టుకుంటాం కదా, ప్లాంక్ అది మాల కడతాం కదా, అలా అన్నా కట్టుకోవచ్చు. అలాగే కడతాను మ్యాక్సిమం. కానీ అమ్మ ఏమన్నారంటే దండగుచ్చుతాను అన్నారు అమ్మ. అందుకనేసి పూలు సూది దారం ఎక్కించేసి అమ్మకి ఇచ్చేసాను. పూలు అమ్మ గుచ్చుతున్నారనమాట. నాకు ఖాళీ ఉంటే నేను గుచ్చుతాను, అమ్మకి ఖాళీగా ఉంటే అమ్మ గుచ్చుతారనమాట. అమ్మ అయితే ఫాస్ట్గా గుచ్చేస్తారు, నా వల్ల అవ్వదు. అందుకనేసి అమ్మకి ఇచ్చేసాను. ఇంకా నేను మాత్రం వీడియో తీసుకుని ఇంకో ఇలా పువ్వులు ఒకటి అటు ఆపోజిట్ సైడ్స్లో పువ్వులు పెట్టేసి అమ్మకి ఎత్తున్నాను అనమాట. అమ్మ వాటిని గుచ్చేస్తున్నారు. అలా అమ్మ నేను పువ్వులు గుచ్చినప్పుడు కానీ, భోజనం చేసినప్పుడు కానీ, లేదంటే ఏదన్నా పని చేసుకున్నప్పుడు కానీ అమ్మ నేను మాట్లాడుకుంటా ఏదో ఒకటి అనుకుంటా చేసుకుంటాం అనమాట. అది మా ఇద్దరికి అలవాటు. ఇంకా అమ్మ నేను మాట్లాడుకుందాం అంటే మామూలుగా ఉండదు, ఇంకేదో ఒకటి వాగుతూనే ఉంటాం అనమాట. అమ్మ నేను ఇంకా మాకు ఫ్రెండ్స్ లాగే ఉంటామండి. మాకు అసలు ఏమో తెలీదు, ఎవరమ్మతో ఎవరైనా అంతే బాండింగ్ ఉంటుంది. కానీ నేను అమ్మ అంటే బాగా ఇష్టం అనమాట నాకు బాగా. అది పైన ఉన్న అమ్మ అయినా సరే, మా ఆ అమ్మ ఇచ్చిన ఈ అమ్మ అయినా సరే, ఇద్దరు నాకు చాలా ఇష్టము. ఇంకా అమ్మకి నేను, నాకు అమ్మే కదా, ఇంకా అలా ఉంటాము. నాన్నగారి విషయం పక్కన వేరనుకోండి, అదంతా పెద్దరాడి తరహా. ఇంకా అలా అమ్మ నేను అలా మాట్లాడుకుంటా పూలు గుచ్చుకుంటున్నాము. ఇంకా మాట్లాడుకోవడం అంటే మ్యాక్సిమం నేను ఒక్కడనే పూలు గుచ్చుకున్నానంటే మ్యాక్సిమం అమ్మవారి పాటలు వింటూనో, లేదంటే ఏదైనా ప్రవచనం వింటూనో ఏదోటి నేను చేసుకుంటాను. లేదంటే మా అమ్మగారితో మాట్లాడుకుంటూ చేసుకుంటాను.
మా అమ్మాయిని అంతే, మా అమ్మ ఏదైనా పని చేసుకుంటే చేసుకుంటారు, నాతో కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయమైనా సరే నాకు చెప్పేయాలన్నమాట. నేను ఏ విషయం ఉన్నా సరే మా అమ్మకి చెప్పాలి, అలా ఉంటుంది మా ఇద్దరి మధ్యన. అలా మాట్లాడుకుంటూనే ఉంటాం అనమాట. ఇంకా అమ్మ మళ్ళీ దెబ్బలాడుకోవడం కూడా ఉంటుంది మా ఇద్దరికి. ఎప్పుడొకప్పుడు ఏదోటి మాట వచ్చి దెబ్బలాడుకుని కొట్టుకున్నట్టు అయిపోద్ది మొత్తం. 2 రోజులు 3 రోజులు మాట్లాడుకోని రోజులు కూడా ఉంటాయి. మళ్ళీ మామూలే అనుకోండి, అమ్మకి నాకు ఎన్ని మామూలే. మళ్ళీ మాట్లాడుకుంటాం. అమ్మ అంటే అంత ఇష్టం అనమాట. ఎందుకంటే అమ్మ నా కోసం జీవితంలో చేసిన త్యాగాలు మామూలు త్యాగాలు కాదనమాట. మా అమ్మ నా కోసం చేసినవి. ఎవరమ్మైనా వాళ్ళ కోసం అలాగే ఉంటారు. కానీ నాకు మా అమ్మ ఎక్కువ కదా, అందుకనే చెప్తున్నాను. పైన ఉన్న కామాక్షమ్మ కానీ దుర్గమ్మ కానివ్వండి, లేదంటే కింద ఆ అమ్మలు ఇచ్చిన మా అమ్మ అయినా సరే నాకు అంత ఇష్టం అనమాట. ఇంకా ఏదోటి అలా మాట్లాడుకుంటూనే ఉంటాము. మాట్లాడుకుంటూ ఇలాగే ఏదోటి చేసుకుంటూనే ఉంటాము. ఇంకా అదే చెప్తున్నాగా, ఇంకా మొత్తం అలా మాకు ఇంకా పనే ఉండదు అనమాట. ఇంకా అలా కూర్చుని కవర్లు నైట్ కూడా అంతే అండి. పడుకునేటప్పుడు కూడా అమ్మ మంచం మీద పడుకుంటారు, నేను కింద అమ్మ దగ్గరే కూర్చుంటాను. లేదంటే మంచం మీద కానీ కింద నేల మీద కానీ కూర్చుని అమ్మతో మాట్లాడతాను అనమాట. ఇద్దరం ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇంకా లోకాభిరామాయణం అలాగే ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటాం అనమాట అమ్మ నేను. ఆ దేవుడి దయ వల్ల అమ్మకి ఎప్పుడు అలా ఉండాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే అమ్మకి ఈ మధ్యన హెల్త్ అనేది సరిగ్గా ఉండట్లేదు అనమాట, ఆరోగ్యం బాగోట్లేదు. ఆ భగవంతుడి దయ వల్ల అమ్మకి ఎప్పటికీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటా. అమ్మని జాగ్రత్తగా ఏ కష్టం లేకుండా చూసుకోవాలని నేను అనుకుంటాను. కానీ ఆ భగవంతుడు, అమ్మవారు ఇంకా నాకు అంత అవకాశం ఇవ్వట్లేదు. అమ్మ చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడిందండి, చిన్నప్పటి నుంచి కూడా అంతే. ఇప్పటికీ తనకి ఆ కష్టాలు తప్పట్లేదు. కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ నేను షేర్ చేసుకోలేను, చెప్పుకోలేను. పైకి అనొచ్చు, మీకేముంటాయండి, మీరు ఇంచక్క హ్యాపీగా లీడ్ చేస్తున్నారు, లైఫ్ ఏమీ లేదు, ఇంచక్క తిరుగుతున్నారు, తింటున్నారు అనేసి అనుకోవచ్చు. కానీ మనకి పైనుండే షర్టే కనబడుతుందండి, షర్ట్ లోపల ఉన్న హార్ట్ ఎవరికి కనిపించదు. ఫర్ సపోజ్ నాకు కూడా ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ అర్థం కాకపోవచ్చు. కానీ ఇంకా అలా అమ్మ నేను ఏమున్నా సరే అమ్మ నేను మాట్లాడుకుని ఒక మాట మీద అలా వెళ్ళిపోతామన్నమాట. కానీ చెప్పకూడదు అనుకుంటున్నాను, పర్సనల్స్ కొని చెప్పాల్సి అనుకోకుండా మాటల్లో అలా వచ్చేస్తాయి అన్నమాట. కానీ అమ్మవారు ఎప్పటికీ అనేది తెలీదు. కానీ అమ్మ ఏదన్నా ఒక దయ చూపి నాకు ఏదన్నా దారి చూపిస్తే, ఆ ఇంట్లో ఉండే అమ్మని లోడ్ చేయకూడదు, పైనుండి నన్ను ఎప్పటికూ కాపాడుతూ వస్తున్న ఆ బంగారు తల్లిని కూడా ఏ లోటు చేయకుండా మర్చిపోకుండా చూసుకోవాలనేది నా ఇంటెన్షన్ అనమాట. అది ఈవిడైనా సరే, దేవుడి మందిరంలో ఉన్న ఆవిడైనా సరే, ఇద్దరిని అలా చూసుకోవాలని అనుకుంటాను. కానీ ఇంకా నాకు అంతటి అవకాశాన్ని అమ్మవారు ఇవ్వలేదన్నమాట. అమ్మనే కాదండి, మా అక్కలైనా సరే, మా మావయ్యల్ని, మా బావ వాళ్ళని, ఎవరినైనా సరే, మా అక్క వాళ్ళ పిల్లలు కానివ్వండి, ఎవరినైనా సరే బాగా చూసుకోవాలి, వాళ్ళతో బాగా ఉండాలని అనుకుంటా. కానీ ఇంకా అవకాశం భగవంతుడు నాకు ఇవ్వట్లేదు. అమ్మవారు ఇచ్చిన తర్వాత మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అడిగారు డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏది అనేసి, కానీ కొన్ని పర్సనల్స్ అయితే నేను చెప్పలేను కదండి. అందుకనేసి అవి చెప్పకుండా జస్ట్ నార్మల్గా ఇదిగో ఈ మాల ఎలా కట్టాలని చూపిస్తూ, దాంతోపాటు ఇంకా ఏవో మాట్లాడాలనిపించి అనుకోకుండా ఏదో అలా వచ్చేసాయి అన్నమాట మాటలు. స్క్రిప్ట్ ప్రకారం రాసుకుని చదివితే పర్వాలేదు, మనం అలా చదవం కదా. ఏ టైంకి నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఎదురుగుండా ఏం పెట్టుకుని మాట్లాడుతున్నానో అదే వచ్చేస్తుంది అనమాట. ఇంకా అసలు ఇప్పుడు దాకా నేను ఇలా మాట్లాడతాను, ఇవన్నీ మాట్లాడతానని కూడా నేను అనుకోలేదు. ఇంకా ఏదో అలా వచ్చేసాయి. మా పిచ్చిది ఏదో పిచ్చి పని చేసుకుంటుంది మా అమ్మ, అంతే. మాకు ఇంకా అలా అలవాటు అనమాట. కానీ చూడాలండి అంతే. ఇంకా అమ్మ అనుగ్రహం, అమ్మ దయ ఏమో ఎన్నాళ్ళకి ఆవిడ ఒడ్డు మీద పెడుతుంది, ఏం చేస్తుంది అనేది నాకు తెలీదు. కానీ ఆవిడైతే ఇంకా మిగిలిందంతా ఆవిడ దయ అంతే. ఇంకా పొద్దుట చేసుకుంటాం కదా పొద్దుట పూజ చేసేసాను. వాటికి దీపారాధన కుందులు పెట్టాను కదా, వాటిని తోమకుండానే మనం సాయంత్రం వాటిలోనే దీపారాధన చేసేసుకోవచ్చు అనమాట. అందుకనేసి అవన్నీ తీసేసి పొద్దుట పెట్టిన పువ్వులు కూడా ఉంటాయి కదా, అవి కూడా తీసేస్తున్నాను అనమాట సాయంత్రం. ఎందుకంటే నాకు మార్నింగ్ పెట్టుకోవడానికి ఈజీగా ఉండేలా నేను చూసుకుంటాను. పొద్దుట పెట్టిన పువ్వులన్నీ తీసేస్తాను. ఒకవేళ కుదిరితే సాయంత్రం దీపారాధన చేసుకుంటాను. ఇదిగో ఈవిడుందే నా మాట అస్సలు ఎందుకు కామాక్షం అన్నీ పడేసుకుంటుంది, చెవులీలు అన్నీ పడేసుకుంటుంది, తెగల్లా చేస్తుంది అనమాట.
పొద్దుట అమ్మకి పెట్టిన ప్రసాదాలు అనమాట. అవి శ్రావణ శుక్రవారం కదా పెట్టుకున్నాయి, అక్కడ ఉంచాను. అవి మళ్ళీ తీసేసి మళ్ళీ సాయంత్రానికి బెల్లం ముక్క రెడీ చేసుకున్నా. ఇంకా ఈ దీపకుందులకి తోమకుండా నార్మల్గా టిష్యూతో క్లీన్ చేసేసుకుని ఆయిల్ పోసుకుని ఒత్తులు వేసేసుకున్నా అనమాట. 2 ఒత్తులు పేనుకుని ఒక ఒత్తు కింద వేసుకుంటా, అంతే. 3 2 వేసుకుంటా, అవే అటు ఇటు పెట్టుకుంటా. సాయంత్రం అయితే నార్మల్గా నేను మట్టి దీపం పెట్టుకుంటా, కానీ ఏంటంటే ఎందుకో శ్రావణ శుక్రవారం కదా లక్ష్మీ అమ్మకి కొంచెం ఎందుకో పెట్టాలి అని అనిపించి ఇంకా 2 దీపాలు పెట్టుకున్నాను అనమాట. దాంతోపాటు మాల కట్టుకున్నాం కదా, కొంచెం వేద్దాము విగ్రహానికి అనేసి ఇంకా అవి 2 దీపాల కింద పెట్టుకున్నాను అనమాట. ఇంకో మాల అయితే నేను కట్టేసి అమ్మ ఇచ్చారు కదా, దండ గుచ్చేసి ఇచ్చారు కదా, జాగ్రత్తగా అది మనం లక్ష్మీ అమ్మకి వేసేసుకుంటే మంచి కళ వస్తుంది. నాకు అర్థమైపోతుంది, ఎందుకంటే చంద్రకాంత పూలు చాలా అందంగా ఉంటాయి. మన లక్ష్మీ అమ్మవారిని నేను రీసెంట్గా తీసుకున్నాను అండి. చాలామంది అడుగుతున్నారు ఈ విగ్రహం కోసం ఇన్స్టా ఫ్యామిలీలో ఎవరైనా ఉండి మన యూట్యూబ్లో ఫాలో అవుతుంటే ఖచ్చితంగా వాళ్ళు అడుగుతున్నారు ఈ లక్ష్మీ అమ్మ విగ్రహం ఎక్కడ తీసుకున్నారు అనేసి. ఇది రీసెంట్గా తీసుకున్నా అండి నేను. వరలక్ష్మి వ్రతం ముందు రోజే మా ఊర్లోనే తీసుకున్నా అనమాట. ఇది హ్యాండ్మేడ్ అండి, మట్టితో చేసింది. అది పంపించడానికి కొరియర్ అవుతుందా అని అడుగుతున్నారు. అది కొరియర్ అవ్వదండి, ఎందుకంటే బ్రేక్ అయిపోద్ది. అది మట్టితో చేసిన విగ్రహం కాబట్టి బ్రేక్ అయిపోద్ది. సో అందుకనేసి నేను దానికి ఇంకేం చెప్పలేను. అది రీసెంట్గా తీసుకున్న విగ్రహం మట్టిది, లక్ష్మీ అమ్మవారిది. పచ్చరంగు ఆకుపచ్చ చీర కట్టుకుని అమ్మ ఇదిగో ఈ మాల వేసుకుని కూర్చుందనమాట. ఇంక ఈ మాల వేసుకుంటే మెరిసిపోయింది అమ్మ, ఎందుకంటే పింక్ కలర్ కదా చంద్రకాంత పువ్వులు, దానికి గ్రీన్ కలర్ శారీ మంచి లుక్ ఇచ్చిందండి అమ్మ. చాలా బాగుంది. కట్టేసి అమ్మకి ఇంకా అలాగా దండ వేసేసాము. పూజ అయితే నేను షూట్ చేయలేను నేను, ఎందుకంటే నేను పూజ చేసినప్పుడు మీతో వీడియో షూట్ చేశానంటే నా దృష్టి మొత్తం పూజ మీద ఉండదు, అంతా వీడియో షూట్ ఎలా వస్తుంది అనేసి ఉంటుంది. కాబట్టి నేను వీడియో షూట్ చేయను అనమాట పూజ చేసినప్పుడు. చాలామంది పూజా రూమ్ కూడా చూపించమని అడుగుతున్నారు. మాకు రూమ్ అంటూ లేదండి, ఇలా చిన్న దేవుడు గూడు ఉంటుంది అనమాట. అది కూడా మార్చాలి అని చిన్న ప్లాన్లో ఉన్నా. అది కనుక సక్సెస్ అయితే దేవీ నవరాత్రులకి మ్యాక్సిమం అయిపోద్ది ఏమో, ఇంకా అమ్మ ఇష్టము. అమ్మ తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకుంటుంది. ఇప్పుడున్న దేవుడి రూమ్ కూడా, దేవుడి మండపం కూడా అమ్మ తెచ్చుకున్నది. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, మాకు మామూలుగా గోడకేసి బల్ల ఉండేది అనమాట. ఆ బల్ల మీద పెట్టి చేసుకునేవాళ్ళు. నాకు ఎప్పటి నుంచో కూర్చుని చేసుకోవాలి, అమ్మకి కూర్చుని అలా పెట్టుకోవాలి అనేసి అనుకునేవాడిని. అప్పుడు ఒక 1 వీక్ అలాగా అనుకున్నా, దుర్గమ్మని చూసి ఎప్పుడు కొనుక్కుంటానో ఏంటో మంచి చెక్క మంజరం చేయించుకోవాలి నీకు, అందులో పెట్టుకోవాలనేసి అనుకునేవాడిని. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరో మొత్తం పాత సామాను ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళు ఎవరికో అమ్మేస్తుంటే అప్పుడు మా అమ్మగారు చూసారంట, ఇంటి దగ్గర వాళ్ళు ఎవరు అమ్మేస్తుంటే. అది అమ్మేస్తున్నారా అని అడిగితే అవునంటే అమ్మ వెంటనే తీసుకున్నారంట, కొన్నారంట. కొనేసి ఇచ్చేసి నేను సాయంత్రం ఇంటికి వచ్చినప్పటికీ ఇది ఉందన్నమాట. ఇప్పుడు ఈ శ్రావణ మాసానికి ఇది వచ్చి 4 years అవుతుంది. ఇంకో అమ్మ ఇంకా పునుగులు వేయడానికి నూనె వేస్తున్నారు. నేను అయితే ఆట పట్టించాను అనమాట అమ్మని. ఆవిడ యాక్ట్ చేస్తారంట అలాగా. డైరెక్ట్ వాయిస్ ఇద్దాం అనుకున్నా కానీ ఎందుకో ఇవ్వబుద్ధి అవ్వట్లేదు. అమ్మ ఎందుకు మళ్ళీ పర్సనల్స్ అనేసి చెప్పట్లేదు. అమ్మ అలా అంటున్నారనమాట. అమ్మ నేను అలా కొట్టుకుంటూనే ఉంటామండి, మాకు అలవాటే. అంతే, ఇంకా చెప్పలేను. అమ్మకి నాకు అలా ఉంటుంది ఏమో. అమ్మ అలా సరదాగా ఉంటారు నాతో, నేను అమ్మతో అలా ఉంటా. అమ్మని ఎప్పుడు తిడుతూనే ఉంటానండి నేను. ఇప్పుడు కాదు, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి అమ్మని తిడుతూనే ఉంటాను. ఎందుకంటే అది తిట్టడం కాదు, అలానే ప్రేమ అంటే ప్రేమనే అనుకోవచ్చు. ఎందుకంటే ఆవిడ ఏమో అమ్మ అమాయకురాలండి నిజంగా. మా అమ్మ చాలా అమాయకురాలు. అందరినీ ఈజీగా నమ్మేస్తారు, అందరితో ఈజీగా ఇదైపోయి వాళ్ళ కోసం తెగ కష్టపడిపోతారనమాట. అలా సొంత వాళ్ళని నమ్మి మేము మోసపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అది ఫైనాన్షియల్గా అవనివ్వండి, మానసికంగా అవనివ్వండి, ఎలాగైనా సరే చాలా మోసపోయిన ఇబ్బందులు సంఘటనలు కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ కొన్ని షేర్ చేయలేనివి కూడా ఉంటాయనుకోండి. సో అమ్మని అందుకే నేను ఎప్పటికప్పుడు తిడుతూనే ఉంటాను. ఇంకా అది అమ్మ వేరేగా అనుకోరు,
ఎందుకంటే అమ్మకి కూడా తెలుసు బాగా, నేను నాకు తనే అని తెలుసు తనకు కూడా. కాకపోతే ఏంటంటే నేను అంత సాధారణంగా మనుషుల్ని నమ్మను. ఎందుకంటే ఇదివరకు నేను నమ్మి చాలా దెబ్బలు తిని ఉన్నాను అనమాట, చదువుకుంటున్న దగ్గర నుంచి. అలాగే చాలామందిని నమ్మి 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 మోసపోయిన సంఘటనలు ఉన్నాయి. అది దేనికి మోసం అంటే దేనికి తగ్గది దానికే ఉంటుంది. అలాగే అవుతూ ఉంటాయి కదా కొన్ని కొన్ని ఇష్యూస్, అవి అవుతూ ఉంటాయి. మనం కూడా లైఫ్లో అలాంటి దెబ్బలు తిన్నప్పుడే మనకి ఏంటి, అలా ఎవరు ఎలా ఉంటారు, లోకం తీరు ఎలా ఉంటుంది అనేసి మనకి అర్థమవుతూ ఉంటుంది. అలాగా చాలామంది దగ్గర చాలా తిన్న తర్వాత నేను ఇంకా మనుషుల్ని మొత్తం నమ్మడం మానేసాను అనమాట. ఇంకా అది ఎవరైనా సరే, ఇంట్లో వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా, కేవలం నేను నమ్మేది ఆ పైన ఉన్న జగన్మాత ఒక్కతే, అమ్మవారు, ఆ స్వామి, అంతే. వాళ్ళిద్దరిని నమ్మడం, ఇంకా అమ్మ, అంతే. ఇంకెవ్వరు లేరు. ఉంటే ఇంకా నాకు దేవుడిచ్చిన అమర్ గారు ఉన్నారు, అంతే. ఆయన కానివ్వండి, అమర్ బ్రో ఉన్నారు కదా, ఆయన కానివ్వండి, ఇంకా అంత నమ్మకం ఇచ్చేవాళ్ళు ఇంకెవరు మనకు అంత కనిపించరు. నాకు ఎందుకో అనిపించదు. నాకు ఏంటో దేవుడిచ్చింది, అది వరమో శాపమో అర్థం అవ్వదు. మనిషిని చూస్తే నేను అంచనా వేయగలను అనమాట, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది. నాకు ఒక్క నిమిషం, ఒక్క గంట మాట్లాడానంటే నాకు అర్థమైపోద్ది వాళ్ళ మెంటాలిటీ ఏంటి, వాళ్ళు మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా నాకు అర్థమైపోద్ది. సో అందుకనేసి నేను ఎవరేంటి అనేది అక్కడ వాళ్ళని బట్టి వాళ్ళని అలా లిమిట్స్లో ఉంచుతాను అనమాట. ఇంకా పునుగులు వేసారు అమ్మ, కొబ్బరి చట్నీ చేశారు, పందికొక్కలా నేను తినేయడమే, అది వేసుకుని తింటున్నాను అనమాట. మా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుంది మ్యాక్సిమం. ఇంకా అలా సరదాగా అలా చేసుకుంటూ అలా ఉండడమే మా పని. ఇంకా ఏమో అమ్మ ఒక దారి చూపించే వరకు ఇంకా నా జీవితం అలాగే ఉంటుంది. ఇదంతా సోదనుకుని మాత్రం అనుకోవద్దండి. నాకు తెలిసిన విషయాలు కొన్ని అలా షేర్ చేయాలనిపించి అలా పెట్టాను, అంతే. ఏదైనా మాత్రం అతిగా అనిపిస్తే మాత్రం ఏమనుకోకండి. వీడియో మాత్రం మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఏదేదో చెప్పుకుంటూ పోయాను. ఇంతేనండి ఈ వీడియోకి ఏమనుకోకండి. శ్రీమాత్రే నమః.